రాష్ట్రంలో ప్రజల గుండెల్లో దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులుగా నిలిచి ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సుంకర విద్యాసాగర్, రావూరు వెంకటేశ్వరరావు, సుధాకర్, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండె చప్పుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి అనడం కన్నా శక్తి అనడం బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ శక్తి ప్రజల పక్షాన ఉండి నిలబడి పనిచేసిన శక్తి రాజశేఖర రెడ్డి గారు. మనం చూసుకున్నట్లయితే ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా విద్య అందాలి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీ రుణాన్ని కూడా తీసుకురావడం మన రాజశేఖర రెడ్డి గారు చేశారు. సో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని నిలబడిన శక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకి తెలుసు మనిషి మరణించిన తర్వాత కూడా జీవించే విధంగా కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత కూడా ఎంతో మంది విద్యార్థులు విద్యను అందించడంలోనూ, ఎంతో మంది కుటుంబాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళ కుటుంబాల భవిష్యత్తులు కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి జీవించిన తర్వాత కూడా మరణించి అందరి గుండెల్లోనే ఉన్నాడు అంటే అంత గొప్ప వ్యక్తికి ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించాలని చెప్పేసి అదే బాటలో నడుస్తూ విద్య, వైద్యం ఉచితంగా అందించినప్పుడు మాత్రమే ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుందని చెప్పేసి నమ్మిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క ఏ విధంగా సేవలు చేశారో అదే విధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా ఆయన బాటలో నడుస్తూ ఈరోజు సేవలు అందించడం జరుగుతుంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఏదైతే ఉచితంగా ఇవ్వాలో విద్యా, వైద్యం, అలాంటి విద్యా వైద్యానికి తూటులు పోస్తే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో కనబడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ